ప్రత్యక్ష రాజకీయాల్లోకి పాలకురాలిగా రాలేదని సేవకురాలిగా మాత్రమే వచ్చానని ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరులో ప్రశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు గండవరంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రచార రథంలో ప్రశాంతి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ముందుగా గ్రామంలోని ఉదయకాళేశ్వర స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆదరణ చూస్తుంటే టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎదురు చూస్తున్నారని కాలనీలు కానీ మంచినీటి వసతులు కానీ ఎన్నో వాళ్ళకి ఆ అవకాశాలు లేక ఇప్పటి వరకు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, అవన్నీ మా పనులన్నీ ఎప్పుడు అభివృద్ధి జరుగుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజు తొందరలోనే ఉంది. తప్పకుండా మీకు అన్ని వసతులు వచ్చే రోజు ముందుంది. అదేవిధంగా నేను సేవ చేయడానికే రాజకీయాలకు వచ్చాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను సేవకురాలనే కానీ పాలకురాలని కాదు. అదే కోరు ప్రజలకి వాళ్ళ ఆశలు తీర్చి గుండెల మీద చేయవేసుకొని ఎదురపోయే రోజు కోరు ప్రజలకు తీసుకొని వస్తానని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కొడవలూరు మండలంలో ప్రజలు భ్రాంతులై ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను మరోసారి, అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అంకితం చేస్తానని మరోసారి చెప్తున్నాను. మన పార్టీ వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోవడం ఖాయం. ఈ త్రివేణుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ